हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणि निर्नुतन्या प्रभावतु। ओम शांति शांति शांतिः। अर्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं दासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसम्प्रदामि भगवद्गीते तद्वेषिणीम्। అందరికీ నమస్కారం. భగవద్గీత క్లాసుల్లో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పుకుంటున్నాం. మనం ఎవరెవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్ చేసుకొని శ్లోకం నెంబర్ 12 11 వరకు చెప్పుకున్నాం. 12వ శ్లోకం చెప్పుకున్నాం. యదాదిత్యగతం తేజో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. 12వ శ్లోకం. ఆదిత్యగతం సూర్యుని యందు గల యత్తేజ ఏ తేజస్సు ఏ ప్రకాశం ఏదైతే ఉందో అఖిలం సమస్తమైనటువంటి జగత్ ప్రపంచమును భాసయతే ప్రకాశింపజేస్తోందో చంద్రమసి చంద్రుని యందు కూడా యత్ ఏ తేజస్సు అయితే ఉందో అగ్నౌచ అగ్ని యందు కూడా ఏ తేజస్సు అయితే ఉందో తత్ ఆ తేజస్సు మామకం నాది అని విద్ధి తెలుసుకోను. అది సూర్యుడికి వెలుగునిస్తోంది నేనే, చంద్రుడికి వెలుగునిస్తోంది నేనే, అగ్నికి వెలుగుని వేడిమిని ఇస్తోంది నేనే అని తెలుసుకో. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరమాత్మ అనుగా సూర్యుడిని వెలిగిస్తున్నాడు, సూర్యుడు వల్ల చంద్రుడు వెలుగుతున్నాడు, అలాగే అగ్ని కూడా వెలుగుతోంది. వీటన్నిటికీ కారణమైనటువంటిది పరమాత్మ తత్వము, నారాయణ తత్వం అంటారు. అందుకే సూర్యుడిని సూర్యనారాయణుడు అని పిలుస్తారు. సూర్యాది ప్రకాశక పదార్థముల తేజస్సు తనదే అని భగవానుడు తెలుపుతున్నాడు. కాబట్టి ఆ వస్తువులు దర్శించినప్పుడు అవి భగవద్ విభూతులే, పరమాత్మ వలన మాత్రమే అవి వెలుగుతున్నాయి అని మనం భావన కలిగి ఉండాలి. ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నాయి, వాటన్నిటి యందు కూడా మరి యొక్క వస్తువుని ప్రకాశింపజేసే సామర్థ్యం లేదు. సూర్యుడు చంద్రుడు అగ్నికి మాత్రమే ఉంది. ఈ మూడు తాము ప్రకాశించుతూ ఇతరులను కూడా ప్రకాశింపచేయచ్చు. కానీ అందులో ఆ ప్రకాశ శక్తి, ఆ తేజస్సు భగవానుని యొక్క విభూతియే. వాటంతా అవి ఎప్పుడు చేయగలవు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క విభూతి, ఆయన యొక్క శక్తి వలన ప్రకాశిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? సూర్యుడు చంద్రుడు పరమాత్మను ప్రకాశింపజేయలేవు, పరమాత్మే వాటిని ప్రకాశింపచేస్తున్నాడు. సో దైవము వలన మాత్రమే అవి ప్రకాశింపజేస్తున్నాయి. అది నేనే చేస్తున్నాను స్పష్టంగా చెప్పాడు భగవాన్ శ్రీకృష్ణుడు. అర్జునుడికి సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాము. నా వల్ల వస్తుంది. చంద్రుడికి సూర్యుడు యొక్క కాంతి పరివర్తనం చెంది వస్తుంది, అంటే అది కూడా భగవంతుడి వల్ల వస్తుంది. అగ్నికి కూడా తేజస్సు దాని వల్ల వస్తుంది. కాబట్టి అన్ని వస్తువులను ప్రకాశింప చేయగలిగేది పరమాత్మ మాత్రమే. అది మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
13వ శ్లోకం. గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. మరియు అహం నేను అంటే భూమిని అవిశ్య ప్రవేశించి ఓజస శక్తి చేత బలం చేత భూతాని చరాచరములైనటువంటి సమస్త ప్రాణికోట్లను కూడా ధారయామి ధరించుతున్నాను. నేనే వాటిని అన్నిటినీ ధరిస్తున్నాను. భూమి మొత్తం ఉన్నటువంటి మొత్తం అన్ని రకాల చరాచరములైనటువంటి సమస్త ప్రాణికోట్లను కూడా నేనే ధరించుతున్నాను. ధారయామి ధరించుతున్నాను. రసాత్మక రసస్వరూపుడైనటువంటి సోమ చంద్రుడు భూత్వా అయి సర్వాహ సమస్తములైనటువంటి ఓషధి సస్యములను ధాన్యాదులను ఉష్ణామి పోషించుతున్నాను. మొత్తం అన్నిటినీ పోషిస్తోంది కూడా నేనే. చంద్రుడి ద్వారా పోషణ అందజేస్తోంది కూడా నేనే. అంటే నేను భూమిలో ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తున్నాను, నిలుపుతున్నాను. రసస్వరూపుడైనటువంటి చంద్రుడిని సస్యములన్నిటినీ పోషిస్తున్నాను. కాబట్టి చంద్రుడి ద్వారా సస్యములను పోషింపజేసేది భగవంతుడే. సకల ప్రాణికోట్లని ధరిస్తున్నది కూడా భగవంతుడే. భూమి ద్వారా వాటిని ధరిస్తున్నాడు, చంద్రుడి ద్వారా సస్యములన్నిటినీ పోషిస్తున్నాడు. ధారాయామి ఓజస అని చెప్పటం వల్ల జగత్తులోని సమస్త పదార్థములకు ప్రాణికోట్లకు శక్తిని, సామర్థ్యాన్ని, బలముని వసంగునది ఆ పరాత్పరుడే. కాబట్టి కృష్ణుడుగా దేహం ధరించింది ఒక చిన్న ఉపాధి మాత్రమే కాదు, విశ్వవ్యాప్తి జగద్భర్త కూడా కృష్ణుడే అని భగవంతుడని స్పష్టమవుతోంది. అలాగే సస్యములను అభివృద్ధి పరుచున్నది కూడా తానే అని చెప్పడం వల్ల జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మ వలననే సంభవించుతున్నది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడల్లా కూడా మనం ఎవరిని గుర్తించాలి, మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? అన్నము ఎవరి వలన మనకు వచ్చింది అని ఆలోచిస్తే స్రష్ట అన్నదాత అయినటువంటి ఆ సర్వేశ్వరునికే అందరం కూడా కృతజ్ఞత తెలపాలి. మనిషి తాను ఆహారం భుజించడానికి ముందు ఆ ఆహారాన్ని భగవంతునికి నైవేద్యం పెట్టి అంటే సమర్పించి ఆ తర్వాత దైవ భావనతో దానిని భుజించాలి. సస్యములను భగవానుడే పోషిస్తున్నాడు, అందువలన సస్యములు పోషించబడుతున్నాయి కాబట్టి మనకు అన్నం దొరుకుతోంది. సూర్యచంద్రాగ్నులకు ప్రకాశం ఇవ్వకపోతే లోకము అంధకారం అయిపోతుంది. కాబట్టి ఎన్నో అనుకూలములు చేసి ప్రాణులను భరించుతున్న ఆ జగద్ధాత్రికి మనుషులెప్పుడు కృతజ్ఞులై వర్తించవలను. సర్వకాలములందు వారిని స్మరించుతూ కీర్తించుతూ ఉండవలను. ఈ అధ్యాయంలో ఈ ప్రత్యేకమైనటువంటి శ్లోకం రోజు అన్నం తినే ముందు, దాని తర్వాత శ్లోకం చెప్తాను. ఇప్పుడు నేను రోజు అన్నం తినే ముందు ఆ శ్లోకాన్ని మనం చదువుకోవాలి. మొత్తం సృష్టి సమస్త చరాచర జగత్తు నడుస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ వల్లనే. అదే భగవంతుడు. భగవంతుడు లేకపోతే నడవదు బండి. కాబట్టి సూర్యచంద్రాగ్నులకు కానీ, వెలుగునిచ్చేది కానీ, సస్యములను పోషించడం కానీ అన్నీ కూడా మనకి జరుగుతున్నది భగవంతుని యొక్క కృప వలన మాత్రమే. అది మనం తెలుసుకోవాలి.
ఆయన కృప లేకపోతే ఆహారం కూడా దొరకదు. కాబట్టి భూమిలో ప్రవేశించి బలము చేత సమస్త ప్రాణులను ధరించుతున్నాను, చంద్రుడనై సస్యములన్నింటినీ పోషిస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ పరమాత్మకి కృతజ్ఞులమై ఉండి సంకీర్తన, జపము, పూజ మొదలైన వాటి ద్వారా నిరంతరము భగవంతుని స్మరిస్తూ ఉండవలెను. ఇక్కడ నెక్స్ట్ శ్లోకం 14వ శ్లోకం. రోజు అన్నం తినే ముందు మనం చదువుకోవాల్సిన శ్లోకం. పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు అని వరుసగా చెప్తున్నాడు కదా. ఈ శ్లోకం 14వ శ్లోకం రోజు భోజనం చేసే ముందు మనం చెప్పుకొని భోజనం చేయాలి. నేను చెప్తాను శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకాన్ని రోజు భోజనం చేసే ముందు మనసులో తలుచుకొని లేక పైకి చెప్పి మనం భోజనం చేయాలి. ఎందుకని? అహం నేను, వైశ్వానర వైశ్వానరుడు అనేటువంటి జఠరాగ్నిగా భూత్వా అయ్యి, ప్రాణినాం ప్రాణుల యొక్క దేహమును ఆశ్రిత ఆశ్రయించిన వాడినై, ప్రాణాపాన సమాయుక్త ప్రాణ అపాన వాయువులతో కూడుకొని, చతుర్విధం 4 విధములైనటువంటి అన్నమును పచామి పక్వం చేస్తున్నాను. ఈ శ్లోకం చదువుకుని కనుక అన్నం తింటే అన్నం చక్కగా జీర్ణం అవుతుంది. ఎవరు చేసేవారు? అహం, భగవంతుడు స్వయంగా. నారాయణ అని చెప్పుకున్నాం కదా, నారాయణుడే స్వయంగా చెప్తున్నాడు, నేనే వైశ్వానరుడు అనేటటువంటి అగ్నిగా మారి ఈ యొక్క తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నాను, అరిగేట్టుగా చేస్తున్నాను. కాబట్టి ప్రాణుల యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఉండే లోపల ఉండే అగ్నిని వైశ్వానర అగ్ని అని పిలుస్తారు. 4 విధములుగా కూడా అన్నాన్ని పచనం చేస్తున్నాను. సస్యాలను పోషించడం ద్వారా, సస్యముల ద్వారా ఆహారాన్ని తయారు చేస్తుంది భగవానుడే. ఆహారం తయారైన తర్వాత వైశ్వానరుడు అనే అగ్నిగా మారి అది పచనం చేసేది కూడా భగవానుడే. ఇది మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో భగవంతుని ఎడల కృతజ్ఞతతో ఉంటాం. అన్నం తినేటప్పుడు కంపల్సరీగా మనం తలుచుకొని తినాలి, ఈ శ్లోకం చెప్పుకొని తినాలి. అప్పుడు మాత్రమే మనకి ఆహారం చక్కగా జీర్ణమవుతుంది, అప్పుడు మాత్రమే చక్కగా ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన శ్లోకం. బట్ వైశ్వానరుడు అనే అగ్ని మనలోనే ఉంది. అగ్ని ఎవరో కాదు, నారాయణుడే. అది సరిగా పనిచేయకపోతే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. స్పష్టంగా చెప్తున్నాడు, అహం అని చెప్పాడు. నేనే వైశ్వానర అగ్నిగా జీవుల యొక్క ప్రాణాన్ని, దేహాన్ని ఆశ్రయించుకుంటున్నాను. 4 విధాలుగా కూడా అన్నాన్ని పచనం చేస్తున్నాను. ఇప్పుడు శరీరము ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఆహారం జఠరాగ్నిచే పక్వము కానిచో రక్తాదుల ద్వారా శరీరం అంతటను వ్యాపింపలేదు. జీర్ణం కాకపోతే ఎనర్జీగా మారి మొత్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలి కదా. అది జీర్ణం కాకపోతే ఆ రకంగా జరగదు. కాబట్టి జఠరాగ్ని శరీరాన్ని లోపల ఉండి ఈ పని చేస్తుంది. భగవానుడు తానే జఠరాగ్ని రూపమున అచ్చోట వర్తిస్తున్నాను అని చెప్పటం వల్ల దేహ నిర్మాత, దేహ పోషణకర్త భగవంతుడే. చాలా స్పష్టంగా దేహ నిర్మాణం చేసేది ఆయనే, దేహాన్ని పోషిస్తున్నది కూడా ఆయనే. ఈ ప్రకారంగా ఆహారాన్ని ధాన్యాదుల ద్వారా సృజించి, ఇంతకుముందు చెప్పారు కదా సస్యంలో నేనే పోషిస్తున్నానని, ధాన్యాదుల ద్వారా సృజించి మరలా దాన్ని చక్కగా పచనం చేసి
శరీరానికి పుష్టిని కలుగజేస్తూ జీవులకి మహా ఉపకారం చేస్తున్నటువంటి ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించకుండా ఆ ఆహారాన్ని దేవునికి నైవేద్యం పెట్టకుండా మనం తినకూడదు. కాబట్టి ఆహారాన్ని భుజించడానికి ముందు దేవునికి నైవేద్యము సమర్పించే ఆచారము లోకంలో ఉంది. ఇట్లా దేవుడికి నివేదింపకుండా దైవ భావన లేకుండా అన్నది ఒకసారి కళ్ళకద్దుకొని ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మకి నేను నైవేద్యంగా ఇస్తున్నానని భావించి భగవంతుడిని తలుచుకొని నోట్లో ముద్దు పెట్టుకోవాలి. గౌగవతిని కూడా పెట్టంగానే ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అలాగే చేయాలి. కాబట్టి ఆహారం దైవునికి సమర్పించి అందరి కొంత భాగమును దైవస్వరూపులైనటువంటి భూతకోట్లకు పెట్టి, అందుకే ఒక 2 మెతుకులు బయట పెడతారు. ఏదో బ్యాక్టీరియానో వైరస్ లేకపోతే పురుగో పుట్రో ఏదో ఒకటి తింటూ కంప్లీట్ ఇట్లా నాకినట్టు తినకూడదు. ప్లేట్ ఒక 2 మెతుకులైనా కింద పెట్టాలి. అప్పుడు అది కూడా ఆ భూతకోట్లో ఉన్నది ఎవరు? పరమాత్మనే. పరమాత్మ అస్తిత్వం లేకపోతే అసలు ఏమీ లేదు, ఎక్కడ ఏం లేదు. ఆయన వల్లనే సృష్టి మొత్తం జరుగుతుంది. ఆయనే ఆహారాన్ని సృష్టించాడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే జఠరాగ్ని సృష్టించాడు. కాబట్టి ఆయన కొంచెం పెట్టి, కొంచెం కాదు అలా చూపించి ఆయన తిండు. నిజంగా భగవంతుడికి నైవేద్యం పెడితే భగవంతుడు తినేసే మాట అయితే ఎవ్వరు నైవేద్యం పెట్టరు. మనకు ఖచ్చితంగా తెలుసు. నైవేద్యం పెడుతున్నప్పుడు అందరికీ తెలుసు, నేను నైవేద్యం పెడుతున్నాను కానీ దీన్ని భగవంతుడు స్వీకరించడు, తిరిగి మనకే వస్తుంది. కానీ అలా నైవేద్యం పెట్టడం వలన అది పవిత్రీకరింపబడుతుంది. డైరెక్ట్ గా తింటే దాన్ని అధ్వాన్నం అంటారు, పరమాత్మకి పెట్టి తింటే దాన్ని ప్రసాదం అంటారు. రెండింటికి చాలా తేడా. కాబట్టి భగవంతుడు కనుక మనం సమర్పించి తింటే ఆ పదార్థము అమృతంగా మారిపోతుంది. ప్రాణినా దేహమాశ్రిత అని ఎందుకు చెప్పారంటే భగవంతుడు మన దేహమునందే దేహము ఆశ్రయించి ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి మన లోపలే భగవంతుడు ఉన్నాడు, చాలా స్పష్టంగా అర్థం కాదు. బయట ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం, అక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఆ గుళ్ళో ఉన్నాడా, ఈ గుళ్ళో ఉన్నాడా. దేహమును ఆశ్రయించి అదే ఆత్మస్వరూపం. కాబట్టి ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం తేడా లేదు, అద్వైతం ఉన్నది ఒకటే, ద్వైతం లేదు, ఉండదు లేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమ శరీరమును శరీరంలో దైవము యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. అంటే దైవము మనలో ఉన్నాడు అని మనం అనుభూతి చెందాలి. దైవం మనలో ఉన్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పెడితే అది పెట్టలేం కదా. దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు మనం దేని పెడితే అది పెట్టలేం కదా. అంటే అర్థం ఏంటి? పరమాత్మ యొక్క తత్వమును మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. ఏది చెప్పినా కూడా అదే పరమాత్మనే. కాబట్టి వాడి యందు మనం గనక కృతజ్ఞులమై ఉండి మనం గనక జాగ్రత్తగా చేస్తే గనక ఆటోమేటిక్ గా మనకు అర్థం. ఇది మనం రోజు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నైవేద్యం పెట్టి అప్పుడు మనం తింటే కనుక చాలా బాగుంటుంది. అది అమృత ఆహారం అని పిలుస్తారు. అట్లా పెట్టిందని అమృతంగా ఆహారాన్ని మార్చుకొని తినటం జరుగుతుంది. పచామ్యన్నం చతుర్విధం అంటే 4 విధములైనటువంటి ఆహారాన్ని తినవస్తున్నారు. ఏమిటా 4 విధములు? ఒకటి భక్ష్యము, ఒకటి భోజ్యము, ఒకటి లేహ్యము, ఒకటి చోష్యం. 4 ఉన్నాయి, 4 రకాలు. భక్ష్యాలంటే ఏంటి? పళ్ళతో కొరికి తినేటటువంటి కఠినమైన పదార్థం. పిండి వంటలు, కూరగాయలు ఇలాంటివన్నీ మనం నమిలి తినే పదార్థాన్ని భక్ష్యములు అంటారు. భక్ష్యములు అంటే ఇంకో అర్థం మంచి స్వీట్లు, మంచి ఆహారం, అది కూడా భక్ష్యం. భోజ్యం, భోజ్యములు అంటే నాలుకతో చప్పరించి మింగేటటువంటి మెత్తటి వస్తువులు, అన్నము, అది
మెత్తగా ఉంటుంది. నాలుగు కొంచెం దాని పళ్ళతో కొరకాల్సిన అవసరం లేదు, కొరుకుతాం మనం తింటాము మామూలుగా. కానీ భక్ష్యం అంటే కంపల్సరీ పళ్ళకి పనిస్తుంది. భోజ్యములు అంటే నాలుగుతో చప్పరించి మిగచ్చు. ఇంకోటి లేహ్యం. లేహ్యం అంటే నాలుగుచే రుచి చూడబడేటటువంటి పదార్థం అంటే మన పచ్చళ్ళు అలాంటివన్నీ లేహ్యములు అంటారు. చోష్యం. చోష్యములు అంటే నోటితో జుర్రుకునేవి, పాయసాలు, చారు, మజ్జిగ, వీటి చోష్యములు. కాబట్టి భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యం, ఈ 4 రకాల నాలుగు విధాలుగా నేను ఆహారాన్ని అందిస్తున్నాను. ఈ 4 రకాలుగా జీర్ణం చేస్తున్నాను. 4 విధాలుగా అంతా కూడా మనకి జీర్ణ ప్రక్రియ జరుగుతోంది అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని భగవంతుడు జీర్ణం చేయడం వల్ల ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించు. ఇది పడితే అది తింటాం, ఎక్కడ పడితే అక్కడ తింటాం, అలా చేయకూడదు. కారణము ఈ ఆహారము భగవంతుడికే మనం సమర్పిస్తున్నాం. ఎక్కడున్నాడు భగవంతుడు? ప్రాణినాం దేహమాశ్రయ. ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి పరమాత్మకు నేను ఆహారాన్ని ఇస్తున్నాను. చల్లటి ఐస్ క్రీమ్ తిన్నాను అనుకోండి, లోపల జిగ్గు నాలుగుకి మాత్రం రుచిగా ఉంటాయి, పొట్టకి చెడు చేస్తుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, నాలుగుకి రుచిగా ఉంది అంటే పొట్టకు చెడు. నాలుగుకి రుచి లేదు, ఉదాహరణకి కాకరకాయ కూర, నాలుగుకి చేదుగా ఉంటుంది, పొట్టకు మంచి చేస్తుంది. పొట్టలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి బాగా సంతోషిస్తాడు అటువంటి ఆహారం. కాబట్టి క్లియర్ గా చెప్తున్నారు ఎలా మనం ఆహారాన్ని తీసుకున్నట్టు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఒకటి, భగవంతుడే మన దేహాన్ని ఆశ్రయించి లోపల ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అమితంగా తినకూడదు, ఎక్కువ ఆహారం స్వీకరించకూడదు. అలా అది ఇది పెట్టేసి ఇంత ఆహారాన్ని స్వీకరించేసి ఫుల్ బకెట్ తింటాను, నేను కుండ తింటాను, చాలా లిమిటెడ్ గా తినాలి. ఆహారం ఎప్పుడు హితభుక్, మితభుక్, రుతభుక్ అని 3 రూల్స్ చెప్పారు. మితంగా తినాలి, హితమైందే తినాలి, ఇష్టమైందే తినాలి, అది కూడా చాలా మితంగా తినాలి. రుతభుక్ అంటే మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో కొనుక్కొని ఆహారాన్ని స్వీకరించాలి. ఎవరో పెట్టిన ఆహారం మనం స్వీకరించదు, దాన్ని రుతభుక్ అంటారు. కాబట్టి మొట్టమొదటిగా భగవంతుడు నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఆహారాన్ని అమితంగా భుజించకూడదు. అలాగే రాజసికమైన ఆహారం కానీ తామసికమైన ఆహారం కానీ, ఎక్కువ స్పైసీగా ఉండేది, ఎక్కువ కారంగా ఉండేది, ఎక్కువ ఘాటుగా ఉండేవి, మనకు అందుకే చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఇవన్నీ పెద్దవాళ్ళు యోగ మార్గంలో ఉన్న వాళ్ళు తినరు. ఎందుకు తిన్నారంటే వాటి వలన మన యొక్క మానసికమైనటువంటి స్థితి బాగా తామసికమైనటువంటి స్థితికి వచ్చేస్తాం. నిద్ర ఎక్కువ పోతాం, నిద్రపోయినామంటే భగవంతుని మనం మర్చిపోతున్నట్టే లెక్క. కాబట్టి అటువంటిది సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సాత్విక ఆహారం తర్వాత రాజసికం, తామసిక ఆహారాన్ని స్వీకరించాలి. తినే ఆహారాన్ని భగవంతుడు ముందుగా భక్తితో నివేదించి తినాలి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఆహారము న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో ఏర్పడిందిగా ఉండాలి. అధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనముతో పంచభక్ష పరమాణాలు తింటాం కన్నా ధర్మ మార్గంతో సంపాదించినటువంటి డబ్బుతో గంజి తాగి బతికినా చాలు. ఇది భగవంతుడు ప్రతి ఒక్కడి కడుపులో జఠరాగ్ని రూపంలో భగవంతుడే ఉన్నాడు అని గమనించుకొని ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని మనం భావిస్తామో ఆటోమేటిక్ గా జాగ్రత్తగానే ఉంటాము, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ శ్లోకం ఒకటి మనకి అహం వైశ్వానరో భూత్వ అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత 4వ అధ్యాయంలో 24వ శ్లోకం ఉంటుంది. బ్రహ్మార్పణం
బ్రహ్మవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధానం. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం, 24వ శ్లోకం. అది కూడా తప్పకుండా ఆహారాన్ని స్వీకరించేటప్పుడు 2 శ్లోకాలు చెప్పమని పెద్దలు మనకి చెప్పి ఉన్నారు. ఒకటి భగవంతుడు వైశ్వానరుడు అనే జటాగ్ని రూపంలో మనకు లోపల ఉన్నాడు. ఆ జటాగ్ని రూపంలో ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని 4 విధాలుగా రచన చేస్తున్నాడు. రచన అవటం ద్వారా ఆహారం ఎనర్జీగా మారి మనలో ఉన్నటువంటి దేహంలోని అన్ని అంగములకు శక్తి ప్రసాదింపబడుతోంది. అది కేవలము పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం మాత్రమే. ఎవరికైనా ఆహారం జీర్ణం కావట్లేదు లేదా జబ్బు చేస్తుందని చెప్పినప్పుడు ఆ పరమాత్మకి మనం బాగా ప్రార్థన చేయాలి అని సరి చేసుకుంటాం. కాబట్టి ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. నెక్స్ట్ 15వ శ్లోకం. సర్వస్యజాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ వేదైశ్చ సర్వై అహమేవ విద్యో వేదాంత కృద్వేద. ఏం చెప్తున్నాడు? అహం నేను సర్వస్య సమస్త ప్రాణుల యొక్క హృది సన్నివిష్ట ఉన్నాను. రికార్డింగ్ ఉంటుంది అన్న ఇద్దరు మనుషులు కౌస్తుభా మళ్ళీ పని ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఆడియో. డబ్బా పెడతా. అది ఎటు ఇది ఉంటే అది ఎటు అన్నం చెందు. డబ్బా కూడా కదా, అర డబ్బానే అసలు అక్కర్లేదు. అసలు వద్దు, అసలు వద్దు. ఉండ్రాలు దానికి అది ఇది చాలా చాలా వాడిని అడుగుతా అన్నం వండమంటే వండుతా లేకపోతే. మళ్ళీ పని మీ ఆడియో ఆఫ్ చేయండి. అంకల్ ఐ మ్యూటెడ్. yes సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ యజైశ్చ సర్వై అహమేవ విద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది ముఖ్యమే, ఇది కూడా. ఏం చెప్తున్నారు ఇక్కడ? అహం నేను సర్వస్య చ సర్వ ప్రాణుల యొక్క హృదయం నందు సన్నివిష్ట ఉన్నాను. కాబట్టి భగవంతుడు సమస్త ప్రాణి కోటి యొక్క హృదయం నందు. అందుకే నేను అని చెప్పినప్పుడు మనం హృదయం వైపు చూపిస్తాం. నేను అని ఇక్కడ దాకా ఎటు చూపించాం. నేనంటే హృదయం, హృదయంలో ఉన్నాడు. హృత్ అయ్యం ఇది హృదయం, ఇక్కడ ఉన్నానని చెప్పిందే హృదయం. కాబట్టి నేనున్నాను హృదయంలో సన్నివిష్ట ఉన్నాను. మత్త నా వలన స్మృతి జ్ఞాపకశక్తి, జ్ఞానం తెలివి, అపోహనంచ అంటే మర్చిపోవటం, అలాంటివన్నీ కూడా నా వల్లనే జరుగుతాయి. మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ. స్మృతి భగవంతుడి వల్లే వస్తుంది మనకి, జ్ఞానము తెలివి ఆయన వల్లే వస్తుంది. మర్చిపోవటం కూడా ఏందే లీల. కాబట్టి అట్లా తిరుగుతుంది. సర్వై సమస్తములైనటువంటి వేదైచ వేదముల చేత వేద్య తెలియ తగిన వాడను అహం ఏవ నేనే. కాబట్టి సకల శాస్త్రములందు వేదముల ద్వారా తెలియబడాలి భగవంతుడు అంటే నేనే తెలియబడతాను. వేదాంత కృత్ వేదాంతమును నిర్మించిన వాడని నేనే. వేదవిత్ ఏవచ వేదమును ఎరిగిన వాడను కూడా నేనే. అహమేవ నేనే. చూడండి ఎక్కడెక్కడ భగవానుడు ఉన్నాడు అని ఇలాంటి శ్లోకం ద్వారా మనకి చక్కగా తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను సమస్త ప్రాణుల యొక్క హృదయం నందు ఉన్నవాడను. నా వలననే జీవుడికి జ్ఞాపకశక్తి, తెలివి, జ్ఞానము, మరపు అన్ని వస్తున్నాయి. వేదములన్నింటి ద్వారా తెలియదగిన వాడిని కూడా నేనే. వేదమును ఎరిగిన వాడిని కూడా నేనే. అంటే
భగవంతుడే వేదం. వేదం ద్వారా తెలియబడింది ఆయనే. మనం మర్చిపోతున్నాం అంటే భగవంతుడే. స్మృతి ఉంది అంటే భగవంతుడే. జ్ఞానం కలుగుతుంది భగవంతుడే. తెలివి ఉంది భగవంతుడే. అది ఇక్కడ స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? హృదయంలో. సర్వస్య అనేసరికి ఇక్కడ అందరూ జాతి మత కుల మనం కొట్టుకోవడానికి చెప్తే ఇంకా మిగతా అవి పనికిరావు. ఇక్కడ వీళ్ళ ఇంట్లో వీళ్ళ హృదయంలో ఉన్నాను, వాళ్ళ హృదయంలో లేనని చెప్పాల. ఒకటే మాట్లాడాడు, సర్వస్య. సర్వస్య అంటే జాతి మత కుల తారతమ్యం ఏమీ లేదు. చరాచర ప్రాణి కోట్ల అందరిలోనూ హృదయంలో భగవంతుడే నివసిస్తున్నాడు. కాబట్టి మేమేం చదువుకోలేదండి, మాకు జ్ఞానం లేదు, భగవంతుడు ఉంటాడు అమ్మాలో ఉంటాడు అంటే ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మహాపాపి అయిన చండాలుల్లో కూడా పరమాత్మనే ఉన్నాడు. దైవ సన్నిధిని స్మరించి పవిత్రమైనటువంటి పనులు చేయడం ద్వారా వాటిని మనం తెలుసుకోవచ్చు. అటువంటి పాపి కూడా తనకు ఆధారంగా ఎవరైతే అఖండమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని గనక గుర్తుపెట్టుకుంటే, ఆ నిజ రూపాన్ని గనక ధ్యానిస్తే పరమాత్ముడే. అటువంటి వాడు ఎన్ని పాపాత్ముడైనప్పటికీ కూడా పుణ్యాత్ముడై భగవంతుని స్మరించడం వలన వాడు బాగుపడతాడు. ఇట్లాంటి అవకాశము మొత్తం అందరికీ కల్పించి ఇచ్చాడు. మా ఊళ్ళో వాళ్ళకండి, మా ఇంట్లో వాళ్ళకి, మా చుట్టాలకు మాత్రమే అవకాశం అట్లా ఉండదు. సర్వస్వ అందరిలో నేనే ఉన్నాను. కాబట్టి ఎటువంటి వారికైనా సరే పుణ్యం లభించడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి తరంగం చిన్నదైనా పెద్దదైనా రెండింటి వెనక ఉన్నది మహాసముద్రం. సముద్రం నుంచి చిన్న వేవ్ వస్తుంది, అది సముద్రమే. పెద్ద వేవ్ వస్తుంది, అది కూడా సముద్రమే. కాబట్టి చిన్న తరంగము అంటే మనం ప్రాణంలో చిన్న తరంగాలు కదా, భయపడాల్సినటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి అంతర్యామి అయిన పరమాత్మను తెలుసుకుంటే చాలు. మన వల్ల ఏమీ కావట్లేదు, అంతా వాడే నడిపిస్తున్నాడు. తెలుగు శ్లోకాలన్నింటిలో అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అంతర్యామి అయినటువంటి పరమాత్మను స్మరిస్తే చాలు. ఆ పరమాత్మ అందరికీ కూడా చెందినవాడే. ఎందుకంటే అందరి హృదయాల్లో ఆయనే ఉన్నాడు అని ఈ శ్లోకం ద్వారా ఎటువంటి భేదములు లేవు. అందరి జీవ ప్రాణులు అందరిలోనూ ఒక చిన్న చీమలో కూడా ఆయనే ఉన్నాడు, ఒక పెద్ద ఏనుగులో కూడా ఆయనే ఉన్నాడు. పిలకాది బ్రహ్మ పర్యంతము అంతర్యామి యొక్క స్వరూపమే అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం. హృదయ అని ఎందుకు అన్నాడు ఆయన? భగవానుడు ప్రతివాడికి అతి సమీపంలో ఉన్నాడు. హృదయం అనేది మనకి చాలా దగ్గరైనటువంటి కదా. హృదయం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనలోనే ఉంది, దగ్గరలో ఉంది. ఈ చేయికి కనుగా తిరుగుతుంది హృదయం. కాలి వేలని చెప్పలేదు కదా, హృదయం. కాబట్టి హృదయంలోనే వర్తిస్తున్నాడు. శిక్షకుడు పక్కనే ఉన్నాడు, మనకి హృదయంలోనే ఉన్నాడు మన శిక్షకుడు. చెడ్డ పనులు చేయకుండా ఉండాలి. ఇక్కడ ఉన్నాడని గుర్తుంటే మనం చెడ్డ పని చేయం. పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడని గుర్తుంటే మనకి చెడు తాగం కదా, చెడు తినం కదా, ఇక్కడే ఉన్నాడు, ఎదుర్కొన్నానే ఉన్నాడు, మనకి అర్థమవుతుంది. కాబట్టి పాప పనులు చేయకుండా భగవంతుడికి ప్రీతికరమైనటువంటి మంచి కార్యములను, ధర్మ కార్యములను మనం చేయాలి. ఇది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆయన? అత్వస్మృతి జ్ఞాన అపోహనంచ. స్మృతి జ్ఞానము అంటే తెలివి, మరుపు అన్ని కూడా నా వల్ల జరుగుతుంది. ఈ స్మృతి జ్ఞానము మరుపు మూడు కూడా మనస్సు యొక్క వివిధమైనటువంటి రూపములు. పరమాత్మయో మనస్సునకే అధిష్టానం, ఆయన ఆధారపుటుడు. కాబట్టి పరమాత్మను వలననే
ఈ మూడు కూడా జరుగుతున్నాయి. ఏంటవి? స్మృతి, జ్ఞానము, మరుపు, మూడు జరుగుతున్నాయి. కాబట్టి స్థూల వస్తువులనే కాకుండా అతి సూక్ష్మములైనటువంటి జీవుడి యొక్క మానసిక ప్రవృత్తుల్ని కూడా భగవానుడే గమనిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటే ఎవరు చుట్టలేదు. ఆత్మ మనం చూసే ప్రతి కార్యమును, మనం చేసే ప్రతి పనిని గమనిస్తుంటాడు. అది మనం గుర్తుంచుకుంటే జాగ్రత్తగా ప్రవర్తిస్తాము. ఒక్క చెడ్డ మాట అనకూడదు, ఒక చెడు తలంపు రాకూడదు. లోపల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, మనం ఎందుకు చెడుగా మాట్లాడటం ఎందుకు? కాబట్టి మానసిక ప్రవృత్తులు అన్నిటినీ భగవంతుడు గమనిస్తున్నట్లుగా ఆయనకి తెలియకుండా ఏది మనస్సులో జరగదని మనకి స్పష్టంగా అర్థం కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనస్సులో కూడా ఎలాంటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయ వాసనలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాడు మనల్ని గమనిస్తున్నాడు. యథైశ్చ సర్వై రహమే విద్య అని అంటల్లో ఉద్దేశం ఏంటంటే వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ అనేక దేవుళ్ళు దేవతలు చాలా చెప్పారు, కానీ తెలుసుకోదగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఇక్కడ కూడా మనకి కన్ఫ్యూజన్ పోతుంది. చాలా మంది ఇన్ని రకాల దేవతలు, ఇన్ని రకాల దేవుళ్ళు, ఇన్ని రకాలైనటువంటి పూజలు ఏంటంటే అందరిలోనూ అన్ని దేవతల్లో ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేకమైన దేవుళ్ళందరూ కూడా ఒక్క పరమాత్మ యొక్క వివిధ రూపములుగా ఉన్నారు. ఒకే దేవుడికి వివిధ రూపాలుగా ఉన్నారు. ప్రపంచంలో ఒకే చరమ లక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కాదు. అది సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మయే. వేదాంత కృత్ అన్నయటం వల్ల వేదములన్నింటినీ సృష్టించింది సాక్షాత్తు పరమాత్మే, మానవ మాత్రుడు కాదు. అందుకే వాటిని అపౌరుషేయాలు అంటారు. అంటే పురుషుడు రాసినవి కావు, పరమాత్మనే రాసినవి. కాబట్టి ఈ వేదంలో చెప్పినటువంటి ఏవైతే సత్యములు ఏవైతే ఉన్నాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నమ్మకం కలిగి మనం ప్రవర్తించాలి. అవి దైవము చేత నిర్మించబడినాయి కాబట్టి అఖండ విశ్వాసాన్ని ఉంచాలి. లోకమున గురు పరంపర గురించి చెప్తే నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. నారాయణుడితోనే ప్రారంభమవుతుంది. మొట్టమొదట ఆ పరమాత్మనే, శ్రీమన్నారాయణనే మనం తెలుసుకొని ఆయన ద్వారా సకలం జరుగుతున్నది అని గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఇది యొక్క విశేషము బాగా అర్థమవుతుంది. వచ్చే బుధవారం, గురువారం నేను ఒరిస్సా వెళ్తున్నాను, అందుకని క్లాస్ ఉండదు. ఆ నెక్స్ట్ బుధవారం తిరిగి కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.